హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటి అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ చూసి మీకు ఎగ్జామినేషన్లో జాబ్లోకి తీసుకుంటారు. నెలకి 30,000 వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ అండ్ మీ స్టేట్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది అందాలనే ఉద్దేశంతో freejobsacademy.com అనే ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేశాము. సో ఈ వెబ్సైట్లో మీకు సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదర్ స్టేట్ సాఫ్ట్వేర్, వర్క్ ఫ్రమ్ అన్ని రకాల జాబ్స్ ఉంటాయి. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా అవైలబుల్గా లేకపోతే చాలా సింప్లిఫైడ్గా మీకు అర్థమయ్యే విధంగా, మీకు నచ్చిన జాబ్కి అర్థమయ్యే విధంగా ఈ వెబ్సైట్ని అయితే డిజైన్ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. చాలా కష్టపడి చాలా టైం పట్టింది, ఒక 1 year ఆల్మోస్ట్ పట్టింది ఈ వెబ్సైట్ని డిజైన్ చేయడానికి. సో ఈ వెబ్సైట్ డిజైన్ చేసాము. ఇక్కడ మీకు ఎక్కడి నుంచి వచ్చింది, నేమ్ ఏంటి, లొకేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ డేట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది. చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. యూజ్ అయ్యే విధంగా, తెలుగు స్టూడెంట్స్ యూజ్ అయ్యే విధంగా ఈ వెబ్సైట్ని అయితే డిజైన్ చేసాం. ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కావాలంటే మీకు ఏ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఇక్కడ నుంచి చూసుకునే విధంగా ఉంటుంది. మీ సపోర్ట్ ఉంటే మీకు కంప్లీట్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ HCL ఇండియా లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. సో మనకు న్యూఢిల్లీలో ఉంటుంది దీని సంస్థ. ఇక్కడ అప్లికేషన్స్ ఏంటి అంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకేనా. సో నోటిఫికేషన్ ఏంటంటే కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్. ఓకేనా. 26 మండలాలలో మనకు మొత్తం తీసుకుంటా ఉన్నారు. 103 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మీకు ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది కదా, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన ఫ్రీ జాబ్స్ అకాడమీ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. మనకు అప్లికేషన్ అనేది 4th April 2025 నుంచి స్టార్ట్ అయింది. 20 April 2025 వరకు అయితే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క క్వాలిఫికేషన్ చూసినట్లయితే సో శాలరీ వచ్చేసరికి మంత్లీ 30,000 వస్తుంది. మొత్తం 103 పోస్టులు ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో క్వాలిఫికేషన్ MSc సైకాలజీ కానీ, MA సైకాలజీ కానీ, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఓకేనా, డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి డిప్లొమా చేసింది డిజైరబుల్. ఒకవేళ మీకు ఇది అడిషనల్గా ఉన్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏంటి సార్ ఈ క్వాలిఫికేషన్ మాకు లేదు కదా అంటే, మీకు తగ్గ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా MSc సైకాలజీ, MA సైకాలజీ, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎక్స్పీరియన్స్ అనేది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది. డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ చూడండి, ద సెలెక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ఒకవేళ మే ఆల్సో ఇంక్లూడ్ టెస్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ ఇంటర్వ్యూ. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ ఇలాంటి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ కి సో మీకు ఇంటర్వ్యూ లాంటివి కానీ లేకపోతే రిటర్న్ టెస్ట్ కానీ మాక్సిమం కండక్ట్ చేయరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే ఈ రిటర్న్ టెస్ట్ కానీ లేదా ఇంటర్వ్యూ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం ఉండకపోవచ్చు. సో మీకు గనక 45 years ఆఫ్ ఏజ్ ఉండి నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ కి తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సార్ మేము దీనికి అప్లికేషన్ చేసాము, సో మనం సెలెక్ట్ అయ్యాము, షార్ట్ లిస్ట్ అయ్యాము ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైతే అప్లికేషన్ చేస్తారో మీ అప్లికేషన్లో వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకేనా. వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇస్తే ఎవరైతే వ్యాలిడ్ మెయిల్ ఐడి ఉంటుందో ఆ వ్యాలిడ్ మెయిల్ ఐడికి మీరు షార్ట్ లిస్ట్ అవుతే సో మనకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్కి రెస్పాండ్ అవ్వచ్చు. ఆ మెయిల్కి రెస్పాండ్ అయ్యి మీరు డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. సెలెక్ట్ అవుతే 30,000 వరకు శాలరీ ఉంటుంది. సార్ ఇలాంటి జాబ్ల వల్ల మనకి ఎలాంటి యూజ్ అనేది ఉందా అంటే, ఇలాంటి జాబ్లలో కనుక మీరు సెలెక్ట్ అవుతే సో మీకు ఎలా ఉంటుందంటే, సో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఎక్స్పీరియన్స్ బేస్డ్ పోస్టులు ఉంటాయి. వాటిలలో కనుక మీరు ఎగ్జామినేషన్ రాస్తే డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కోసమైనా ఇది యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో PDF ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా ఇలాంటి జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.